హలో ఫ్రెండ్స్, మనకి ప్రభాస్ గారి రాజా సాబ్ మూవీ అయితే వస్తుంది ఏప్రిల్ 10th అని అందరూ అనుకున్నారు. బట్ లేటెస్ట్ అప్డేట్స్ అట్ నార్త్ ఇండియా నుంచి వస్తున్న అప్డేట్, రాజాసాబ్ అయితే పోస్ట్పోన్ అయితే అవుతుంది. డెఫినెట్లీ 100% అయితే అవుతుంది. సో మనం ఏప్రిల్లో 10th అయితే మనకి రాజాసాబ్ అని చెప్పి అప్డేట్ అయితే వచ్చింది. కలికి రిలీజ్ అయింది జూన్ మంత్లో. సో ఇప్పటికి మనం ఘాటీ కానీ, మిరాయి కానీ, ఇంకా జాట్, సో ఈ 3 మూవీస్ కూడా ఏప్రిల్ మంత్లోనే వస్తున్నాయి. ఏప్రిల్ 10th రాజాసాబ్ వస్తుంటే ఏప్రిల్ 18th మనకి మిరై, తేజ సజ్జా గారిది అండ్ అనుష్క శెట్టి గారిది ఘాటి 2 ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి. సో ఎప్పుడైనా ఒక పాన్ ఇండియా మూవీ వచ్చిన తర్వాత ఒక 2 weeks ఆగిన తర్వాత మూవీస్ అనేవి రిలీజ్ అవుతాయి. బట్ ఏప్రిల్ 10th రాజాసాబ్ వచ్చిన 1 weekకే ఈ ఘాటి, మిరై వస్తున్నాయి అంటే డెఫినెట్లీ రాజాసాబ్ అనేది పోస్ట్పోన్ అవడం అయితే జరిగింది, నో డౌట్. సో రాజాసాబ్ పోస్ట్పోన్ అవడానికి కొన్ని రీజన్స్. నిన్న లేటెస్ట్గా ఒక న్యూస్ అయితే ట్రెండ్ అయింది. ప్రభాస్ గారికి యాక్సిడెంట్ అయింది, అంటే యాక్సిడెంట్ కాదు, షూట్ చేస్తున్న టైంలో కాలుకి అయితే ఆయనకి ఫస్ట్ నుంచి ఉంది. సో అది ఏమైనా కొంచెం జరిగి ఉంటుంది, కానీ అది అంత ప్రాబ్లం కాదు, రికవర్ అయితే అయిపోతారు. అండ్ ఇంకో రీజన్, విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ అనేవి చాలా బీభత్సంగా ఉన్నాయంట రాజాసాబ్కి, హర్రర్ మూవీ కాబట్టి. సో రాజాసాబ్ని రిలీజ్ చేసేద్దరు, విఎఫ్ఎక్స్ అన్నీ కొంచెం అటు ఇటు ఉండగా. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే కాంపిటీషన్ పెరిగింది హర్రర్ మూవీస్కి, అండ్ రీసెంట్గా పుష్ప 2 రావడం వల్ల. మెయిన్ థింగ్, నార్త్ ఇండియా టార్గెట్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా. ఈ రాజాసాబ్ కూడా నార్త్ ఇండియన్ టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే ప్రభాస్ మూవీస్ అన్నీ కూడా నార్త్ ఇండియన్ టార్గెట్ చేసుకుంటూనే దిగుతాయి. ఎందుకంటే నార్త్ ఇండియాలో 100 కోట్లు కన్ఫర్మ్, హిట్ అవుతే 300, 400, 500 కోట్లు అది ఇచ్చేస్తున్నారు. సో ప్రభాస్ మూవీ ఇప్పుడు ఎందుకు డీలే అవుతుందంటే, స్త్రీ 2 అండ్ మంజుయా మూవీస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అయింది నార్త్ ఇండియాలో. సో అక్కడ ఆడియన్స్ అనేవాళ్ళు హర్రర్ మూవీ, రొమాంటిక్ కామెడీ మూవీస్కి బాగా కనెక్ట్ అవుతున్నారు. రీసెంట్గా బుల్బులియా 3 వచ్చింది, ఆ మూవీ ఫ్లాప్, కానీ కలెక్షన్ ఎక్కువ. ఎందువల్ల అంటే హర్రర్ మూవీ వాళ్ళు చూస్తారు ఫ్లాప్ అయినా. సో ఆడియన్స్ అనేవాడు రిపీట్ ఆడియన్స్ పడ్డారు బుల్బులియా 3కి ఫ్లాప్ అయినా. సో ఫ్లాప్ అవుతేనే హర్రర్ మూవీకి అంత కలెక్షన్ వచ్చిందంటే, ఇంకా హిట్ అవుతే చూసాంగా స్త్రీ 2 800 కోట్లు వచ్చింది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని రాజాసాబ్ అనేది ఒక హర్రర్ రొమాంటిక్ కామెడీ కాబట్టి, దట్టు సలార్, కల్కి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ 1000 కోట్ల తర్వాత వస్తున్న మూవీ. అండ్ నార్త్ ఇండియా వాళ్ళు హర్రర్ మూవీస్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేశారు. సో అవన్నీ గమనించి ఎఫెక్ట్స్ని ఇప్పటికే బాగా చేశారు, అవుట్పుట్ బాగా వచ్చిందని టాక్ వస్తుంది. బట్ ఇంకా చెయ్యాలి అంటే, స్త్రీ 2కి 800 కోట్లు ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో ఇచ్చారంటే, రాజాసాబ్ అనేది తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడలో రిలీజ్ అవుతుంది, ప్లస్ హిందీలో స్త్రీ 2 అంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతాయి. అక్కడి నుంచి 1000 కోట్లు, ఇవన్నీ కలుపుకొని ఇంకో 1000 కోట్లు, 2000 కోట్లు అనేది వచ్చేస్తుంది రాజాసాబ్కి ఈజీగా. సో అది టార్గెట్ చేసుకుంటూ వాళ్ళు డీలే చేసి విఎఫ్ఎక్స్ అండ్ అవుట్పుట్ ఇంకా మంచిగా వచ్చిందా దింపుదామని చూస్తున్నారు. ఇంకోటి పుష్ప 2 ది రూల్ మెయిన్ టార్గెట్ అయితే ఇచ్చింది, 294 కోట్లు డే 1 అయితే కొట్టింది. సో ఈ పుష్ప 2 టార్గెట్ వల్ల నెక్స్ట్ వచ్చే పాన్ ఇండియా మూవీస్కి డీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కొడితే 300 కోట్లు కొట్టాలి డే 1. సో టార్గెట్ అంత లాంగ్ ఉంది. అండ్ ఇంకోటి, పుష్ప 2 హిందీలో బాహుబలి 2 రికార్డ్ అనేది బ్రేక్ అయిపోయింది. మళ్ళీ పుష్ప 2 ది రూల్ మనకి January 1st తెలిసిపోతుంది, లాంగ్ రన్ ఎంతవరకు వచ్చి ఆగిపోతుంది అనేది. అది రాజాసాబ్ ఏప్రిల్ డేట్ అని చెప్పారు. ఈ పుష్ప 2ని బ్రేక్ చేయాలంటే ఈ రాజాసాబ్ అనేది డే 1 నుంచి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవాలి. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ రాజాసాబ్ అనేది పోస్ట్పోన్ చేసేస్తున్నారు. డెఫినెట్లీ పోస్ట్పోన్ చేయడం 100% కరెక్ట్. ఎందుకు చెప్పానుగా, హిందీ మార్కెట్లో హర్రర్ మూవీకి మామూలు కలెక్షన్ రావట్లా. సో వీళ్ళు పోస్ట్పోన్ చేసి విఎఫ్ఎక్స్ బాగా పెట్టి దింపితే స్త్రీ 2కి వచ్చిన రేట్ ఇంకా డబుల్ వస్తుంది. ఎందుకంటే అక్కడ స్త్రీ 2లో శ్రద్ధా కపూర్ గారు మెయిన్ లీడ్, బట్ ఇక్కడ ప్రభాస్ గారు ఉన్నారు అండ్ సంజయ్ దత్ గారు కూడా ఉన్నారు. సో ప్రభాస్ అనే వ్యక్తి హిందీ మార్కెట్లో చాలా ఎక్కువ కలెక్షన్ వస్తుంది. సో అటు మాస్ ఆడియన్స్, ఇటు ఫ్యామిలీ, ఇటు హర్రర్కి ఎవరైతే ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళ ముగ్గురు కూడా కలిపి మూవీ చూస్తారు హర్రర్ మూవీ. సో డెఫినెట్లీ అక్కడ కలెక్షన్ ఎక్కువ వస్తుంది స్త్రీ 2 కన్నా హిట్ అవుతే. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇది పోస్ట్పోన్ అయితే చేశారు. ఇది ఒక రీజన్.
అండ్ పుష్ప 2 వల్ల అండ్ స్త్రీ 2 అక్కడ హిందీ మార్కెట్ వల్ల దీన్ని డిలే అవుతుంది. అండ్ మనకి ఇంకోటి ఇది ఇంజ్యూర్ అయిందని చెప్పాను కదా, అంతే కదా, రికవర్ అయిపోతుంది, అది మామూలు విషయమే. సో దానివల్ల అయితే రాజసాబ్ అయితే పోస్ట్పోన్ అయితే అవుతుంది డెఫినెట్లీ. సో మంచిదే, ఫ్యాన్స్ ఎటువంటి ఫీల్ అవ్వద్దు, మీకు మంచి అవుట్పుట్ ఇచ్చి కొడితే కుంభస్థానాన్ని బద్దలు కొట్టాలని చెప్పి వాళ్ళైతే రెడీ అవుతున్నారు. ఎటువంటి లోకి ఫీల్ అవ్వకండి. మనకి ఉంటే క్రిస్మస్కి అప్డేట్ ఉంటుంది, లేకపోతే సంక్రాంతికి ఏమైనా టీజర్ అయితే వదలొచ్చు, లేకపోతే ఫస్ట్ సింగిల్ అయితే వదులుతారు. సో రాజాసాబ్ జూన్లో అయితే రిలీజ్ అవుతుంది. ఇంకో మెయిన్ రీజన్ రాజాసాబ్కి, ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు ఎటువంటి మూవీస్ పోటీ లేవు, అటు మ్యాచెస్ లేవు, ఎటువంటి లేవు కాబట్టి సింగిల్గా దూసుకెళ్ళిపోయింది. అప్పుడు రాజాసాబ్ రిలీజ్ టైం ఒకవేళ ఏప్రిల్లో రిలీజ్ చేసేస్తే ఐపీఎల్ మ్యాచెస్ అనేవి జరుగుతాయి. సో ఐపీఎల్ కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది సాటర్డే సండే వీకెండ్స్లో. అండ్ ఈవినింగ్ ఐపీఎల్ మ్యాచెస్ ఎక్కువ ఉంటాయి కదా, 7 to. సో రాజాసాబ్కి సాయంత్రం ఈవినింగ్ ఫస్ట్ షో, నైట్ సెకండ్ షోలకి బాగా కలెక్షన్ దెబ్బ కొడుతుంది. సో అది కూడా దృష్టిలో పెట్టుకొని ఐపీఎల్ కూడా దృష్టిలో పెట్టుకుని దాన్ని పోస్ట్పోవడం జరుగుతుంది. సో ఐపీఎల్ మూవీస్ మీద చాలా ఎఫెక్ట్ చూపుతుంది. సో ఈ 3 రీజన్స్ వల్ల రాజాసాబ్ పోస్ట్పోన్ అవుతుంది. అవ్వడం చాలా చాలా మంచిది, కలెక్షన్ గట్టిగా వస్తుంది, అవుతాయి అవుట్పుట్ మంచిగా బయటకు వదిలితే. సో మరి ఆ ఏప్రిల్ 10th ఏ మూవీ వస్తుందంటే విశ్వాంబర రిలీజ్ అవుతుంది, చిరంజీవి గారిది. అది కూడా విఎఫ్ఎక్స్తోనే ఎక్కువ వస్తుంది మూవీ. సంక్రాంతికి రావాల్సింది రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ కోసం ఈ మూవీని పోస్ట్పోన్ చేసి ఏప్రిల్ 10th అయితే డేట్ అయితే లాక్ చేద్దాం అనుకుంటున్నారు. మనకి అఫీషియల్ న్యూస్ రాజాసాబ్ న్యూస్ అయితే పోస్ట్పోన్ అనేది ఎప్పుడు వస్తుంది అయితే క్రిస్మస్ ఆర్ ఎల్స్ సంక్రాంతికి కమింగ్ సూన్ అని వేస్తారు, ఏప్రిల్ 10th డేట్ తీసి. సో డెఫినెట్లీ రాజాసాబ్ ఈస్ గోయింగ్ టు బి పోస్ట్పోన్ అండ్ ఏప్రిల్ 10th విశ్వాంబర అయితే దిగుతుంది. సో ఇదైతే న్యూస్ కన్ఫర్మ్. అప్పుడు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.